నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, దయచేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ని నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. మీ సపోర్ట్ ఉంటేనే మాలాంటి చిన్న చిన్న ఛానల్స్కి ముందుకు వెళ్ళడానికి సపోర్టివ్గా ఉంటుంది. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఈ వ్లాగ్ చూడండి. ఈరోజు నా వ్లాగ్ ఏంటంటే, మా ఇంటి డైలీ రొటీన్స్, ఆడదాని జీవితం. ఉదయం లేవడం నుంచి రాత్రి పడుకునే వరకు ఒక ఆడదాని జీవితం ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే మీకు చూపించాలనేసి అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ మీ సపోర్ట్ అనేది చేస్తారనేసి కోరుకుంటూ ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఇల్లు కడితే ఇల్లాలే పునాది అని అంటారు పెద్దలు కదా ఫ్రెండ్స్. నిజంగా ఇంట్లో శాంతి ఉండాలంటే ఒక ఆడదాని ఓర్పే కారణం. ఉదయం లేవగానే ముందుగా దేవుడికి నమస్కారం అయితే చేసి, తర్వాత పిల్లల పనులు, వంటింటి పని, బయట భర్త పని అన్నీ కూడా చేసుకొని, అత్తమామలకు కావాల్సినవన్నీ కూడా సదుపరిచి శుభ్రపరిచి ఇంటిని మొత్తం అంతా కూడా అంతే ఫ్రెండ్స్. మన లైఫ్ ఇంటి పని, వంట పని, ఇక్కడే మన జీవితం అనేది ముగిసిపోతుంది. వంటింటి జీవితంలోనే మనము కుళ్ళి కుసించాలి. ఇప్పుడు వంటింట్లోకి అయితే వచ్చేసి ఆడదాని రాజ్యం వంటిల్లు అని అంటారు. కానీ ఆ రాజ్యంలో సెలవులు ఉండవు, మనకు రెస్ట్ అనేది ఉండదు. ఉదయం లేచిన దగ్గర నుంచి టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి డిన్నర్, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఏం చేయాలి అనేసి టెన్షన్ ఒకటి, కుతూహలం ఒకటి, ఇలా మనకు వీటితోనే గడిచిపోతుంది వంటింట్లోనే. కొన్నిసార్లు అనిపిస్తుంది, మనకి కలలు లేవా, ఆశలు లేవా? పుట్టింటి నుండి వచ్చేటప్పుడే ఆశలు ఆకాంక్షలు అన్నీ కూడా మూట కట్టేసి అటుకు మీద వేసి కాల్చినట్టు అయిపోతాయి మన జీవితం కూడా. ఆడదాని జీవితం అగ్గిపుల్ల లాంటిది. వెలిగిస్తే కాలిపోతుంది, ఆర్పితే పొగ వస్తుంది అనే సామెత అయితే నాకు గుర్తొస్తుంది. నవ్వు కూడా వస్తుంది. మనసులో మాటలు, కొన్నిసార్లు మనసులో బాధలు బయట పెట్టలేం కదండి. మీరు కూడా అంతే కదా, నాలాగానే సఫర్ అవుతున్నారా? ప్రతి ఒక్క ఆడది ఇంతేనండి. చెప్పుకుంటే బాధ పోతుంది అని అంటారు, దాచుకుంటే పెరుగుతుంది అని అంటారు. కానీ ఇంటి ఆడదాని బాధ చెప్పుకునే టైం కూడా ఉండదు. ఎవరిది చెప్పుకోవాలి? పిల్లల దగ్గర, భర్త దగ్గర, అమ్మ నాన్నల దగ్గర, లేక అత్తమామల దగ్గర. ఎవరితో చెప్పుకుంటే మన బాధ కరుగుతుంది? పిల్లల కోసం నవ్వాలి, భర్త కోసం ఓర్పు చూపాలి, ఇంటి కోసం త్యాగం చేయాలి. మనసులో ఎంత బాధ ఉన్నా బయటకి మాత్రం స్మైల్ చేస్తూనే ఉండాలి, నవ్వుతూనే ఉండాలి. బాధ బయటకి చూపించలేము, అలాగని మనస్ఫూర్తిగా నవ్వుకుంటూ ఉండలేము. ఇలా మన బాధలంతా కూడా దిగమింగుకుంటూ మధ్యాహ్నం అయ్యేసరికి ఇప్పుడు మధ్యాహ్నం భోజనం ఏం చేయాలి అనేసి మళ్ళీ ఆలోచిస్తూ ఉండాలి. పిల్లల కోసం లంచ్ కోసం ఏం చేయాలి? ఆకలి రోజునైనా పంచుతుంది అని అంటారు కదా. అందుకే కుటుంబం ఆకలితో ఉండకూడదని మనం ఎప్పుడు కష్టపడతాం. పనిగా పిల్లల స్కూల్ విషయాలు, ఇంటి ఖర్చులు, రేపటి ప్లాన్స్ అన్నీ మనసులో తిరుగుతూనే ఉంటాయి మన చుట్టూనే. ఇంట్లో ఉన్నా కూడా ఎన్నో ఆలోచనలు అయితే చేస్తూ ఉంటాం ఇంటి గురించి, ఇంటి బాధ్యతల గురించి. సాయంత్రం సమయం అయ్యేసరికి కూడా పిల్లల్ని ఇంటికి తీసుకురావాలి, వాళ్ళకి నచ్చిన స్నాక్స్ చేసి పెట్టాలి ఇష్టంగా పిల్లలకు అనేసి ఒక టెన్షన్. అత్తమామలకు పకోడీ, కాఫీ, ఇలా టీ చేసుకుంటూ కూర్చుంటూ మళ్ళీ నైట్ డిన్నర్ కోసం ఏం చేయాలి అనేసి ఓపిక ఉంటే ఓడలు బండ్లు అవుతాయి అని అంటారు కదా. మన ఓపికే మన బలం. కొన్నిసార్లు మనకి కూడా బయట ప్రపంచం చూడాలని ఉంటుంది, కానీ చూడలేం. దేనికంటే బాధ్యతలు అడ్డుపడతాయి, మనల్ని అడ్డుకుంటాయి. ఇంట్లో కష్టాలు, బాధ్యతలు అన్నీ గుర్తుకొచ్చి అవన్నీ కూడా మన లోపలనే దిగమింగుకుంటాం. ఒక్కొక్కసారి చంపేసుకుంటాం మన ఆశలన్నీ. ఇది 100% నిజమంటారా కాదంటారా? నా జీవితంలో ఇలా జరుగుతుంది, మీ జీవితంలో ఇలా ఉంటుందని చెప్పలేదు. కానీ ఆడదాని జీవితం అంటేనే ఇంతే. ఇల్లు నిలబడాలంటే ఇల్లాలి నిద్ర త్యాగం కావాలి అని అంటారు. మన కోసం కాదు, మన వాళ్ళ కోసం జీవించే జీవితం మనది.
ఎవరికైనా ఒక మాట చెప్తే ఫ్రెండ్స్, ఇంట్లో ఉన్న ఆడదానికి కూడా ప్రేమ ఇవ్వండి. ప్రతి ఒక్కరూ ఆడదాన్ని గౌరవించండి. మిమ్మల్ని నమ్ముకొని ఒక ఆడది మీ ఇంటికి అడుగుపెట్టిందంటే ఆలోచించండి. గౌరవం ఇవ్వండి. ఒక మాట ప్రోత్సాహం చాలు, ఆడదాని జీవితం వెలిగిపోతుంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే మళ్ళీ నైట్ అయ్యేసరికి ఇప్పుడు రాత్రి అయ్యింది కదా, ఏం చేయాలి అనేసి ఆలోచించాలి. డిన్నర్ అయ్యాక పిల్లల్ని పడుకోబెట్టి ఇంటిని సర్దుకొని మళ్ళీ కిచెన్లో ఉన్న అంట్లన్నీ తోమేసి కిచెన్ అంతా క్లీన్ చేసేసి చివరికి మనకు టైం వస్తుంది. అది కూడా కాస్త కొద్దిపాటి టైం అంతే, నిద్రపోవడానికి. మళ్ళీ తెల్లవారుజామున 4 గంటలకి లేవాలి. అప్పుడు మనసులో అనిపిస్తుంది, ఈరోజు కూడా ఎవరి కోసం బ్రతికాను, నా కోసం కాదు అని. కానీ అదే మన ఆనందం కూడా ఫ్రెండ్స్. పిల్లల కోసం, భర్త కోసం చేస్తూ ఉంటే అదే మనకు ఒక తెలియని ఆనందం వస్తుంది. ఎంత కష్టం పడినా పిల్లలు ఇంటికొచ్చాక వాళ్ళ మొహం చూసేస్తే మనకు ఆనందం అనేది వస్తుంది. ఆడదాన్ని బలహీనంగా చూడకండి. ఆమె త్యాగమే కుటుంబానికి బలం. మీ ఇంట్లో అమ్మకి, భార్యకి, అక్కకి, చెల్లికి ప్రేమ చూపిస్తారు కదా, అదేవిధంగా మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన మీ భార్యకు కూడా ఒక కొద్దిపాటి సమయం ఇచ్చి ప్రేమనివ్వండి. ఇవాల్టి వ్లాగ్ మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక లైక్, షేర్, సపోర్ట్, కామెంట్ వలన ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఆడదానికి కాస్త టైం ఇవ్వండి, విలువనివ్వండి, గౌరవించండి. ఇంట్లో ఉంది, ఖాళీగా ఉంది అనేసి చులకనైతే చేయకండి. ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ మీకు కావాలంటే మళ్ళీ కొత్త వీడియోలతో కలుద్దాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి ఒక లైక్ అయితే ఇచ్చేసి డబల్ ట్యాప్ అయితే చేసుకోండి. మీరు చేసే ఒక లైక్, షేర్, సపోర్ట్ అనేది చాలా చాలా ముఖ్యం.